ప్రత్యేకమైన వందనాలండి. అందరికీ వందనాలు. యేసయ్య నామమునకు స్తోత్రములు. హల్లెలూయా. మీ విషయమై నేను ప్రార్థించుకున్నప్పుడు దేవుడు నాకు ఒక మాటను బయలుపరిచాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు చెప్తున్న మాటలు ఎన్నో 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 బైబిల్ గ్రంథములో ఉన్నాయి. వాటన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన ప్రాణము, ఆత్మ, శరీరాలకు ఎంతో నెమ్మది, క్షేమం కలుగుతాయనే సంగతులు వాస్తవాలుగా కనబడుతున్నాయి. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతున్న రోజుల్లో వెట్టి చాకరికి గురై చాలి ఆహారము చేత అలమటిస్తూ కష్టకాలములో, క్లిష్ట పరిస్థితుల్లో కూడా భయంకరమైన పరిస్థితుల్లో అల్లాడిపోతున్న, ఆకలి చేత అల్లాడిపోతూ, దప్పిక చేత, దాహము చేత, మరి దాహము గొనుచు అనేక విషయాల్లో వాళ్ళ కలవరాల మధ్యలో, కన్నీళ్ల మధ్యలో వాళ్ళ జీవిత అనుభవాల్ని కొనసాగించుకుంటున్న ఆ రోజుల్లో గొర్రెలు కాచుకుంటున్న కాపరి అయిన మోషే గారిని దేవుడు పిలిచి మండుచున్న పొదలోకి సృష్టికర్త అయిన దేవుడు దిగొచ్చి మోషేను ఏర్పాటు చేసుకున్న ఐగుప్తు దేశానికి పంపించటం, పొదలోంచి దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే మోషే నా ప్రజల యొక్క ఐగుప్తులో నా ప్రజల యొక్క దురవస్థను, వాళ్ళు పెడుతున్న ఐగుప్తీయులు పెడుతున్న హింసలను, బాధలను నేను దిగివచ్చి నిదానించి చూచాను. వాళ్ళని విడిపించడానికి వెళ్ళాలంటే మోషే గారు నిర్గమాకాండ 3 అధ్యాయాలు ఉంటాయి ఈ మాటలు, మీరు తర్వాత చదువుకోండి. నేను మాట మాంద్యం కలిగిన వాడినయ్యా, అంత మాటగారిని కాదు నేను. మా అన్నయ్య అహరోను చాలా చక్కగా మాట్లాడగలిగిన వాడు, చమత్కారంగా మాట్లాడతాడు. మా అన్నయ్యని పంపించాయంటే అప్పుడు ఎవరిని పంపించాలో దేవుడికి తెలియదండి. కొంతమంది ఏమంటే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు మోషే గారిలాగా. దేవుడు ఎవరిని పంపించాలో ఆయనకు తెలుసు, ఎవరి ద్వారా ఏ కార్యం చేయాలో ఆయనకు తెలుసు. మనం ఆయన మాటకు కానీ, ఆయన చెప్తున్న, ఆయన చూపిస్తున్న దర్శనానికి కానీ అవిధేయులుగా మనం ఉండకూడదనే సంగతి వాస్తవం. తర్వాత అయ్యా నువ్వు చెప్పినట్టుగా వెళ్తాను, మరి నిన్ను ఎవరు పంపించారు, నిన్ను ఏ అధికారము ద్వారా ఇక్కడికి వచ్చావు అని ఇశ్రాయేలు ప్రజలు నన్ను అడిగితే నేను ఏం చెప్పనయ్యా, నీ పేరేంటని అడిగితే నేను ఏం చెప్పనయ్యా అంటే ఆయన అంటారు, నేనే. చప్పట్ల కొట్టండి గట్టిగా. నేనే మోషే, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని చెప్పయ్యా, నేనే అని చెప్పమంటాడు దేవుడు. అక్కడ అద్భుతాలు చేసి వాళ్ళని విడిపించాడు. పగలు మేఘస్తంభం అయ్యుండి, రాత్రి అగ్ని స్తంభం అయ్యుండి నడిపిస్తూ వచ్చాడు. సముద్రం అడ్డొస్తే పాయలుగా చేసి రహదారిగా మార్చి నడిపిస్తూ వచ్చాడు. చేదైన అనుభవాల్ని మధురంగా మార్చాడు. ఆకాశం నుండి మన్నాను కురిపించి తన ప్రజలైన ఇశ్రాయేలుకు ఆకలేస్తే సంతృప్తికరంగా ఆహారం వడ్డించాడు. దాహమేస్తే చెకుముకి రాతి బండను చీల్చి సముద్రమంత ప్రవాహముగా నీళ్లు ఇచ్చాడని బైబిల్లో గ్రంథస్థం చేయబడి ఉంది. ఆయన ఎవరంటే ఆయనే. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో కొన్ని వచనాలు మనం చదువుదామండి. యెషయా గ్రంథములో కొన్ని మాటలు చదువుదాం. 44వ అధ్యాయములో చక్కటి విషయాలు మనకు రాయబడి ఉన్నాయి. ఈ రోజున మన సందేశం యొక్క హెడ్డింగ్ ఏమిటంటే నేనే. ఆమేన్. హల్లెలూయా. ఆయనకి ఆయనే సాటి. వేల్పులలో మనం ఆరాధించుకుంటున్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఘనుడు. వేల్పులలో ఆయన వంటి వారు మరొకరు లేరు. ఆయనకు సాటి ఎవరు రారు, ఆయనకు సరిరారెవరు అనే సంగతి వాస్తవం. 44వ అధ్యాయంలో 24వ వాక్యం నుండి 28 వరకు మనం చదివితే, గర్భము నుండి నిన్ను
నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. యెహోవానగు నేనే, అదిగో యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచిన వాడను. నేనే భూమిని పరచిన వాడను, నిర్మించిన వాడు. జలముల మీద జల ప్రవాహంతో భూమి ఆకాశం మిళితమై ఉన్నప్పుడు రవంత మన్ను చూసిన దేవుడు 6 నేలగా మార్చబడును గాక వెంటనే భూమి ఏర్పడింది. హల్లెలూయా. భూమిని 6 నేలగా చేసిన వాడు ఆయనే. నేనే భూమిని పరచని వాడను. నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయవాడను. సోదెగాండ్రను వెర్రివారిగా చేయవాడను. జ్ఞానులను వెనకకు తిప్పి వారి విద్యను అవిద్యగా చేయవాడు నేనే. నా సేవకుని మాట రూఢిపరచువాడు, నా దైవ సేవకుల మాట రూఢిపరచువాడను. నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. దూతలు అనగా దైవజనులు. నా దైవ సేవకులకు ఆలోచనలు నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు, యెరూషలేము నివసించే స్థలముగా మార్చబడిననియు, యూదా నగరులను గూర్చి అవి కట్టబడుననియు, నేను ఆజ్ఞాపించుచున్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయవాడును నేనే. దాని పాడైపోయిన పట్టణాలని నగరాలని బాగు చేయవాడు నేనే. నీ నదులను ఎండ చేయుచున్నాను. నేనే నదులను ఎండ చేయుచున్నాను. ఎండిపోమని ప్రవాహంతో నేనే చెప్పుచున్నాను. ఎండిపోమని ప్రవాహములుగా పారుచున్న ప్రవాహ నదుల్ని పారిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. కోరేషుతో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా చెప్పువాడను నేనే. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. భూమిని పుట్టించినవాడు, భూమిని స్తంభాల మీద నిలబెట్టినవాడు ఆయనే. ఉదయ నక్షత్రముల ఏకముగా కూడి దేవదూతలందరూ వంగి చూసి సంతోషిస్తున్నప్పుడు యోబు గ్రంథంలో రాసి ఉంటుంది ఈ మాటలు. ఈ భూమికి పునాదులు వేసినవాడు ఆయనే. ఆమేన్, హల్లెలూయా. ఆయనకు సాటిరారెవరు? ఆయన ఆకాశమును విశాలపరిచినవాడు. ఆయన మనకు అవయవాలు నిర్మించినవాడు. దావీదు కీర్తనలో అంటాడు, ఆయన కలుగు చేసిన విధమును చూడగా నా అవయవాలు ఒక్కొక్కటి, చేతులు, కన్నులు, నోరు, ముక్కు, కాళ్ళు, ఈ అవయవాలన్నీ కూడా సృష్టికర్త అయిన దేవాతి దేవుడు. దావీదు అంటాడు, ఆయన కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది. ఆయన కలుగు చేసిన విధానం, అంత ముద్దగా పిండముగా ఉన్న మనల్ని రూపాన్ని దిద్దినవాడు ఆయనే. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఇది గుర్తించక చాలామంది ఈ రోజున దొంగిలించారు. ఇది గుర్తించుంటే ఈరోజు పోగొట్టుకోరు. ఆయన సన్నిధిలో ఒక దినం గడపటం 1000 దినాల కంటే శ్రేష్టం. ఈ రోజున మనుషులు ఎందుకు భయంకరమైన క్షోభను అనుభవిస్తున్నారు? ఎందుకు భయంకరమైన బలహీనతలకు గురైపోతున్నారు? ఎందుకు ఆర్థిక సమస్యల చేత మనుషులమైన మనమైన, రాష్ట్రమైన, దేశమైన, ప్రపంచమైన ఆర్థిక మాంద్యము చేత కొట్టుమిట్టాడుతుంది? ఎందుకో తెలుసా? దేవుని మాట వినకపోవడం కారణం చేత దేవాతి దేవుడు ఇబ్బంది అనే కొలుములో పుటం వేస్తాడని లేఖనం చెప్తుంది. కనుక మనం పొరపాటున దేవుడు చెప్తున్న ఏ మాట కూడా నిరర్ధకం చేయకుండా, దేవుడు చెప్తున్న పరిశుద్ధ వేదం బైబిల్ గ్రంథములో పరిశుద్ధాత్ముడు దేవుడు మనకే రాసిపెట్టిన ఆ మాటలన్నిటినీ మన మనసులో పెట్టుకుని మనం ముందు కొనసాగుతున్నట్లయితే ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు లేక యెహోవా మనకు కాపరి అయ్యుండి ఏది తక్కువ కాకుండా మనల్ని సంరక్షిస్తూ పోషిస్తాడో. హల్లెలూయా. ఏది తక్కువ కాదు. ఆయనే సమస్తమును కలగజేసినవాడు. ఆయనే ప్రియులారా ప్రగల్భముల ప్రవచనములు వ్యర్థము చేయవాడు. ఆయనే జ్ఞానులను వెనక తిప్పి వాళ్ళు నిష్ప్రయోజకులుగా చేసేవాడు. ఆయనే అనేకులు విద్యను అవిద్యగా చేయవాడు. ఆయనే
ఆయన పేరు నజరేయుడైన యేసు. ఇంకా మనం చూస్తుంటే దైవ సేవకుని యొక్క నోటి మాటను నెరవేర్చువాడు ఆయనే. హల్లెలూయా. రూఢిపరచువాడు ఆయనే. వాళ్ళ ఆలోచనలు సఫలీకృతము చెయ్యవాడు ఆయనే. కోరేసు నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా. హల్లెలూయా. దైవ సేవకుడైన కోరేసు ఎవరు? దేవుని చిత్తమును నెరవేర్చేవాడు. దేవుని చిత్తం నెరవేర్చడం అంటే అర్థం ఏంటి? మన భౌతిక దేహాన్ని, తమ తమ ఘటములను లేక ప్రాణము, ఆత్మ, శరీరములను తమ తమ ఘటములను పరిశుద్ధముగా కాపాడుకొనుటయే దేవుని చిత్తమై ఉన్నదని బైబిల్ హెచ్చరిస్తుంది. పాపమునకు దూరముగా, చారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. ఆయన పని తుదముట్టించుటయే, ఆయన అప్పగించిన పని నెరవేర్చుటయే దేవుని చిత్తమై ఉన్నదని యేసు ప్రభులు వారు స్వతహాగా యోహాను సువార్తలో చెప్తున్నారు. ఆయన చిత్తం మనం నెరవేర్చాలి. ఆయన చిత్తం నెరవేర్చుట కొరకే లోకములో నుండి, పాపములో నుండి, శపితమైన అనుభవాల్లోంచి, దుర్వ్యసనాల్లో నుండి, దురలవాట్లలోంచి మనల్ని విడిపించాడు. రోగాల్లోంచి బాగు చేశాడు, స్వస్థపరిచాడు. బాగు చేసింది నీ చిత్త ప్రకారంగా, నీ ఆలోచన ప్రకారంగా, నీ ఆచారాల ప్రకారంగా, నీ అనుభవాలతో నడిపించబడటానికి కాదు. పేరు పెట్టి పిలిచాడు ఆయన. హల్లెలూయా. నేను ఏర్పరచుకున్నాను, నీవు నా సొత్తు అనే అనేక విషయాలు బైబిల్ గ్రంథములో రాయబడిన సత్యాలు గనుక ఆయనగానే ఉండి 43 అధ్యాయం 25 వాక్య యెషయా గ్రంథంలో చూస్తుంటే చదవండి ఆ మాటలు. చదువుదాం. నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నీ అతిక్రమములు నా సహోదరుడా, నా సహోదరి, సర్వ ప్రపంచంలో ఉన్న మనుషులారా, ఆయనకు ఆయనే తన చిత్తానుసారముగా మన అతిక్రమములన్నిటినీ కూడా తుడిచివేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా అతిక్రమములు తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. ఇదిగో నీ పాపాలని, నీ అతిక్రమాలని, నీ అవిధేయతల్ని మరి ఎన్నటన్నిటికీ కూడా జ్ఞాపకము చేసుకొనను అని చెప్తున్నాడు ఆయన. మన అతిక్రమములు, మన పాపాలని కూడా తూర్పుకి పడమరికి ఎంత దూరమో ఆయన అంత దూరం విసిరి కొట్టున్నాడు. మనుషులమైన మనం ఆ చూపులతోనే చూస్తాం. మన కళ్ళ ఎదుట ఏదైనా ఒక దొంగ పని చేశారనుకో ఎవరైనా, ఇక వాడిని బ్రతుకు కాలం అంతా వీడు దొంగోడు అని చూస్తూ ఉంటాం. మనుషులు మనం. అయితే ఆయన అలా చూడటం, మన అతిక్రమములన్నీ కూడా విసిరి కొట్టి మన పాపములన్నిటినీ కూడా మరి ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను అని చెప్తున్నాడు. మనకు వాక్యంలో ఉంటుంది, తూర్పుకి పడమటకు ఎంత దూరమో అంత దూరం విసిరి కొట్టాడంట. మరి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడు. ఆయన మనలో చూసేది ఒకటి, పరిశుద్ధతను చూస్తున్నాడు. చప్పట్లో కొట్టండి గట్టిగా. ఆమేన్. మనలో పరిశుద్ధతను చూడాలని కోరుకుంటున్నాడు నా దేవుడు. మనలో పవిత్రతను చూడాలని కోరుకుంటున్నాడు ఆయన. మనలో దీనత్వాన్ని చూడాలని కోరుకుంటున్నాడు. మనలో నీతి నియమాలను, యథార్థతను చూడాలని కోరుకుంటున్నాడు. అట్లాంటి కోరిక కలిగిన, ఉద్దేశము కలిగిన, ఆలోచన కలిగిన, హృదయ వాంఛలు కలిగిన దేవాతి దేవునికి మనం ఆ దిశగా, ఆ రీతిగా కనపడుతున్నట్లయితే మనల్ని చూసి, మన కుటుంబాలను చూసి ఆయన ఆనందించే దేవుడై ఉన్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. సంతోషించే దేవుడై ఉన్నాడని లేఖనం చెప్తుంది. నేనే నా బిడ్డలారా మీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, మీ పాపములను ఇక ఎన్నటికీ నేనే. మరి ఎవరికో ఆజ్ఞాపించలా, రే వాళ్ళ పాపం ఉందేమో చూసిరా, రే వీళ్ళు నేను చెప్పినట్టు నడుస్తున్నారో లేదో చూసిరా అని ఎవరికి అప్పగించలేదు. ఆయన లీడర్గా, యజమానిగా అజమాయిస్తే అట్లా ఆయనే స్వతహాగా చూస్తున్నాడు. నేనే. ఆమేన్. హల్లెలూయా. నేనే మీ అవిధేయతల్ని, పాపాలని, అతిక్రమాల్ని తుడిచివేస్తున్నాను, చెరిపివేస్తున్నాను.
మరి అన్నిటికీ కూడా నేను జ్ఞాపకము చేసుకొనని ఈ లేఖనం చెప్తుంది. తర్వాత కూడా మనం బైబిల్లో చదువుతూ ఉంటుంటే ఆయనే రక్షకుడు. యెషయా గ్రంథం 43 అదే అధ్యాయంలో 11-12 వాక్యాలు చదవండి. 11-12 వాక్యాలు. నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే. హల్లెలూయా. నేను తప్ప వేరొక రక్షకుడు ఈ సర్వ ప్రపంచములో లేడు. నాకు లేడండి. నా మరణ పంచుల్లోకి వెళ్ళిపోయినప్పుడు నా యవ్వన దశలో 20 సంవత్సరాల వయసులో డాక్టర్లు చేయి విడిచిపెట్టేశారు. మరణంతో పెనుగులాడుతూ ఉన్నాను. ఇక ఈరోజా రేపా మర్నాడా ఈ కుర్రోడు చచ్చిపోతాడని ఓ పక్కన తల్లిదండ్రులు, ఓ పక్కన బంధువులు, రక్త సంబంధులు ఎప్పుడు చచ్చిపోతాడని చూస్తూ ఉండగా ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు, నేను లోకానికి వెలుగైనానని సెలవిచ్చిన, వాగ్దానపూర్వకంగా మాట్లాడిన యేసు ఆయన వెలుగుతో నన్ను లేపాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. ఆయన వెలుగుతో నన్ను ముట్టాడు. నా మరణమును నిరర్ధకము చేశాడు. నాశనం అనే గోతికి వెళ్ళిపోకుండా నన్ను పైకి లేపాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తూర్పుకి పడమనికి ఎంత దూరమో నా అతిక్రమాలు, నా పాపములు విసిరికొట్టాడు. 30 ఏళ్ళు దాటిపోయింది. ఈరోజు వరకు కూడా ఈవెన్ టుడే ఆయన మరి అన్నడూ వాటిని జ్ఞాపకం చేసుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు ఆయనే సాటి. ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు. ఆయనే బాగు చేయవాడు, ఆయనే స్వస్థపరచువాడు, ఆయనే మరణమును నిరర్ధకము చేసి జీవమును సువార్త ద్వారా అక్షయంగా మార్చి వెలుగులోకి తీసుకొచ్చే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నేనే రక్షకుడును, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించువాడు నేను. ఏమని? ప్రయాసపడి పాపభారమును మోసుకుంటున్న సమస్తమైన నా ప్రజలారా, నా యొద్దకు మీరు రండి, నేను మీకు విశ్రాంతిని నెమ్మదిని కలుగు చేస్తానని ప్రకటించేవాడు యేసు ఒక్కడే. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఇక ఎవరు లేరు సర్వ ప్రపంచంలో. విశ్రాంతిని ఇస్తానని సెలవిచ్చిన వాడు ఎవడూ లేడు ప్రియులారా. నా యేసు ఒక్కడే విశ్రాంతి ఇచ్చే దేవుడు. నా యేసు ఒక్కడే నెమ్మది కలుగు చేసేవాడు. నా యేసు ఒక్కడే తన విలువైన రక్తము చిందించి ఆ విలువైన రక్తము ద్వారా నిన్ను నన్ను కడిగి నీ పాపాన్ని, నీ అవిధేయతలను, నా పాపాన్ని, నా అవిధేయతల్ని కడిగి వేసి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి శుద్ధి చేసి మోక్షపురానికి వారసులుగా తీర్చిదిద్దినవాడు నేను ఆరాధించుకుంటున్న ప్రభువైన యేసు. నేను ప్రకటిస్తున్న రక్షకుడైన యేసు. ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే. ఆయన ఎలా రక్షిస్తాడు? ఎవరైనా అపాయాల్లోకి వెళ్ళిపోతే ఆయన దేవదూతలకు ఆజ్ఞాపించి దూతల్ని మన చుట్టూ కావలి ఉంచి రక్షిస్తాడని 34వ కీర్తనలో రాస్తుంది. రక్షిస్తాడు, కాపాడుతాడు, పోషిస్తాడు. నీ కన్నీళ్లు తుడుచువాడు ఆయనే. నీ దరిద్రత తొలగించువాడు ఆయనే. నీ శాపమును ఆశీర్వాదకరంగా మార్చువాడు ఆయనే. నీ అంగలార్పును నాట్యముగా మార్చువాడు ఆయనే. నీ దుఃఖ వస్త్రము తొలగించి నీ గోని బట్ట విడిపించి సంతోష వస్త్రమును ధరింపజేయవాడు ఆయనే. ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు అనే సంగతి వాస్తవం. ఎంత ఘోర పాపినైనా సరే రక్షిస్తాడు. అమ్మా పాపము చేసిన మనుషులను ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టి చంపేయమంటుంది. యేసు ప్రభుల వారు అంటారు, మీలో ఎవరు పాపం చేయలేదో మొదట రాయేయండి, ఆ తర్వాత అందరూ రాళ్ళు వేసి యవ్వన బిడ్డను చంపేయండి అంటున్నారు. వాళ్ళందరూ పాపం చేసిన వాళ్ళే. మొట్టమొదటి రాయేస్తే యేసయ్య వేయాలా? అయితే యేసయ్య రాళ్ళు వేయటానికి రాలేదు, మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఆమేన్. వాళ్ళందరూ రాళ్ళు పెద్ద కుప్పగా వేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతే
యేసు ప్రభులు వారు అంటారు, అమ్మా ఎవరూ నీకు శిక్ష విధింపలేదా అంటే, లేదయ్యా, నేను కూడా నీకు శిక్ష విధింపను. ఆమేన్. ఆయన శిక్షించటానికి రాలేదు. లోక పాపములు మోసుకునే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి ఎందుకు వచ్చారు? మొట్టమొదటగా ఆయన అంటే తండ్రి చేత పంపించబడి ఎందుకు వచ్చారంటే, లోకంలో ఉన్న మనుషులందరూ కూడా జన్మతః పాపులు, పుట్టుకతోనే పాపముతోనే నా తల్లి నన్ను గర్భము ధరించిందని దావీదు అంటారు. ప్రియులారా, జన్మ పాపం, 13 సంవత్సరాలు దాటాక కర్మ పాపం, టీనేజ్ వయసు వచ్చాక ఈ జన్మ కర్మ పాపముల నుండి మనిషిని, మానవాళిని విడిపించటానికి, మోక్షపురానికి తీసుకెళ్ళటానికి తండ్రి చేత పంపబడిన వాడై యేసు క్రీస్తు అనే రక్షకుడు 2021 సంవత్సరం క్రితం ఈ లోకానికి వచ్చారు. 33.5 years, 33.5 సంవత్సరాలు ఈ లోకములో మనవలే శరీరధారిగా జీవించారు. సరిగ్గా 33.5 సంవత్సరాల వయసులో నీ కోసం, నా కోసం కల్వారి శిలువలో విలువైన రక్తాన్ని చిందించి మన పాపపు డాగులన్నిటినీ కడిగేశాడు ఆయన. ఆమేన్. అందుకే పత్రికలో రాసి ఉంటుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి శుద్ధి చేసి పవిత్రపరచునుగాక. ఆమేన్. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. ప్రతి ఘోర పాపిని ఆయన కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుట కొరకే ఈ లోకానికి అనుదించాడు. ఆయనే మన అతిక్రమాలన్నీ తుడిచివేయటకు శక్తి గలవాడు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ప్రపంచములో మరొకరు పరిశుద్ధుడు పరలోకములో కానీ, ఆకాశమందు కానీ, భూమి మీద కానీ, క్రింద పాతాళమందు కానీ మరెవ్వరూ లేరు. యేసు ఒక్కడే పరిశుద్ధుడు. ఆమేన్. నాలో పాపం ఉన్నదని మీరెవరైనా స్థాపించబూనుకొందురాని రోమా ప్రభుత్వపు అధికారులు ఎదుట సవాలు విసిరినవాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆయన పర్వపామనుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, పాపుల్లో చేరకుండా ప్రత్యేకించబడినవాడు. అట్టి ప్రధాన యాజకుడైన యేసయ్య మనకు సరిపోయినవాడని లేఖనాలు చెప్తున్నాయి. ఆయనే సాటి, ఆయనే రక్షించేవాడు, ఆయనే రక్షించబడమని, పాపాల నుంచి విడుదల పొందమని, దురలవాట్ల నుంచి, దుర్వ్యసనాల్లోంచి, మత్తు పానీయాల్లో నుంచి విడుదల పొందమని ప్రకటించువాడు ఆయనే. ప్రకటిస్తున్నప్పుడు నువ్వు పెడచెవిని పెట్టి ఇంకా నువ్వు ఆ అలవాట్లకి లోబడుతూ అవిధేయతలో కొనసాగుతున్నట్లయితే తర్వాత నువ్వు బలహీనుడు అయిపోతావు. తర్వాత పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? కాలకముందే ఏమండి మన చేతులు కాలకుండా కాపాడుకోవాలి. అపాయం రాకమునిపే, సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకమునిపే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోనమని
బైబిలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. మరొక మాట కూడా బైబిల్ చూస్తుంటే చదవండి. 46వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. 46 4వ వాక్యం యెషయా గ్రంథం. అదిగో ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంట? ఎప్పటి వరకు అండి? 5 సంవత్సరాలకి ఒక అబ్బాయి పుట్టాడండి. ఎన్నేళ్ళకి వివాహం? ఎన్నేళ్ళు అయింది? ఏం మాట్లాడరేంటి? 5 సంవత్సరాలకి అబ్బాయి పుడితే ఎంత ఆనందం, ఎంత ఉల్లాసం, ఎంత సంతోషం అండి. వాడిని కింద పెట్టట్లా. వాడికి నెల రోజులు కూడా కాలా. వాడికి మేజోళ్ళు దొరుకుతారు. మళ్ళా ఉంగరం పెట్టి దారం కడతారు. ఉంగరం ఉండదు వాడికి, దారం కడతారు. మళ్ళీ మీరు చూసారు లేదో, ఇన్ని చేస్తారని కింద పెట్టినవరండి. తర్వాత దేవుని కృపను బట్టి మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఇంకో కొడుకు పుట్టాడు అనుకో, ఈయన కింద కూర్చోబెడతాడు. వీడికి 2.5-3 సంవత్సరాల వయసు వచ్చి ఉంటుంది. ఇంకోటి పుడతాడు ఆ తల్లికి. ఈ పుట్టిన వెంటనే ఈయన ఎత్తుగా ఉంటుంది. ఆయన ఏం చేస్తుంది? కిందకు వచ్చేమాడింది. కేర్ మమ్మీ నన్ను ఎత్తుకోమంటే సచ్చినోడు అని ముట్టుకే వేస్తుంది. 2 ఏళ్ళు ఎత్తుకుంటే అయిపోయిందా? మనం ఆరాధిస్తున్న దేవుడు చూడండి, ముదిమి వచ్చు వరకు. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ముసలితనం వరకు, చిరుప్రాయము నుండి ఏమండి ముసలితనం వరకు ఎత్తుకున్నవాడు ఆయనే. ఆయన పేరు నజరేయుడైన యేసు. ముదిమి వచ్చు వరకు, ముసలితనం వరకు ఎత్తుకున్నవాడను నేనే. ఆమేన్. ఇంకా చదవండి. తల వెంట్రుకలు నెరయు వరకు, అదిగో తల వెంట్రుకలు నెరయ్యే వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే. ఎప్పటి వరకు ఎత్తుకుంటాడు? ఆయనకు భారం అండి. నువ్వు ఎంతలా ఉన్నా ఆయనకు భారం కాదు. ఆయన ఏమండి ఎత్తుకోవడం అంటే అర్థం ఏంటి? ఆయన చల్లని చూపులతో చూస్తాడు, నువ్వు గాల్లో తేలాడుతూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం మొయ్యక్కల్లా, ఆయన సంక పెట్టుకుంటాడు. అంటే అర్థం ఏంటంటే నీకు ఏ అపాయం సంభవించకుండా ఆయన పక్కన ఎత్తుకునే ఉంటాడు. ఆ అనుభవాల్లో నన్ను నడిపిస్తాడు. ఇంకా ఏం చెప్తున్నాడు తెలిసేసయ్యా? మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టిన వానితో సమానమని చెప్తాడు. అంటే అర్థం ఏంటి? ఎవరైనా, ఏ అపవాదైనా, ఏ సాతానుగాడైనా మళ్ళీ ముట్టడానికి వస్తున్నాడు అనుకో, అప్పుడు తండ్రి కుడిపార్శ్వానికి కూర్చొని నీకోసం నా కోసం విజ్ఞాపన చేస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క ఆ నల్లగుడ్డు ఏమవుతుంది? మెరుగుతూ ఉంటుంది. ఎవరో శత్రువు నా బిడ్డల మీదకి వస్తున్నాడని ఆయన వంగి చూస్తాడు. చూసి ఏం చేస్తాడు? దూతలను పంపించి ఏమండి శత్రువులతో యుద్ధం చేయిస్తాడు, జయం మనకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నాకు కూడా ఏ హానియు కలగకుండా కాపాడతాడండి. 28 years 28 ఏండ్లుగా ఏ బలహీనత వచ్చినా నన్ను ఆయన కాపాడుచూ ఉన్నాడు. ఆమేన్. 28 సంవత్సరాలు అయింది నేను హాస్పిటల్కి వెళ్ళి. చూడండి ఎంత అద్భుతం. ఈరోజు ఒక అద్భుతం జరిగింది, మీకు వచ్చే వారం చెప్తా. ఈరోజు ఇప్పుడే జరిగింది ఒక అద్భుతం, వచ్చే వారం మీకు చెప్తాను ఆ అద్భుతం ఏంటో. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు ఎంత అద్భుతం అంటే వండర్. ఆయన చేసే అద్భుతాలు అలా ఉంటాయి, ఆయన చేసే కార్యములు అలాగ ఉంటాయి. మా కుటుంబం మేము ఇప్పుడే అనుభవిస్తాం, ఆ అద్భుతాన్ని చూస్తాం. మీకు వచ్చే వారం చెప్తాం, మీరు ఉండరు కదా మరి. నిజమండి, సాక్షాత్తు జగన్నాటక సూత్రధారి అయిన దేవాతి దేవుడు నా పట్ల ఈ క్షణములో ఒక అద్భుతము చేసి ఉన్నాడు. చప్పట్ల కొట్టండి. ఆయన హల్లెలూయా. ఆయనే సాటి. అద్భుతాలు, మహత్త కార్యాలు, సూచక్రియలు చేయటానికి ఆయనే సాటి. మనుషుల్లాగా చేసే కార్యాలు ఆయన ఎవరు చెప్పుకుంటారండి? మనుషులు చేసేటట్టుగా చేయడం ఆయన ఒక అద్భుతంగా జరిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అట్లా ఒక అద్భుతాన్ని ఇంచుమించుగా 13 నెలల నుంచి చూస్తున్నాను ఆ అద్భుతం జరగాలని. నేను ఎలా నుంచి 13 నెలల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను, ఒక అద్భుతం చేయి ప్రభు అని. ఆయన చేస్తున్నాడు, ఈ క్షణమే చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. నా దేవుడు లేనిది ఉన్నట్టుగా చేసే దేవుడు. నా దేవుడు మరణమును నిరర్ధకం చేసే దేవుడు. నా దేవుడు నన్ను తల
వెంట్రుకలు నెరిసేటంత వరకు ఎత్తుకునేవాడు, అత్తుకునేవాడు, చంకను పెట్టుకునేవాడు, మోస్తూ వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? మోక్షపురానికి తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా! ఎత్తుకుంటాడు. ఎత్తుకున్న ప్రేమ, అత్తుకున్న ప్రేమ, ముద్దాడిన ప్రేమ. హల్లెలూయా! హల్లెలూయా! అట్లాంటి ప్రేమ బాంధవ్యముతో, ప్రేమతో, స్నేహ బంధము చేత ఆయన ఆకర్షితులమైన మనల్ని ఆయన ప్రేమ అనురాగాల మధ్యలో నడిపిస్తూ వస్తున్నాడనే సంగతులు ఈరోజు వరకు వాస్తవంగా కనపడుతున్నాయి. ఆయన భూమిని పరచనివాడు, ఆకాశమును నిర్మించినవాడు. ఇంకా మనం చూస్తుంటే తన చిత్తమును నెరవేర్చే కోరేషిని దీవించి ఆశీర్వదించినవాడు. ఆయన చిత్తము నెరవేర్చే వారి పట్ల అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచికలు చేసేవాడు. ఆయన చిత్తం నెరవేర్చే వారిని ఏం చేస్తాడంటే ముద్దిమి వరకు ఎత్తుకుంటాడు. మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే అతిక్రమాలు తుడిచేస్తాడు, పాపాలు తొలగిస్తాడు. ప్రియులారా, రెండవదిగా ఆయన మనల్ని ఎత్తుకుంటాడు. ఎంతవరకు? ఏమంటే ఆయన వచ్చే వరకు ఈ లోకములో ఈ భౌతిక దేహాన్ని మన ఆత్మ విడిచేటంత వరకు కూడా ఆయన ఆత్మ మనలో ఉంది కనుక ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఆమేన్. రాత్రి మగళ్ళు కంచి వేసి కాపాడుతాడు అనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలు కనబడుతున్నాయి. ఎత్తుకోవడం అంటే అర్థం ఏంటంటే, ఒక తమ్ముడు నాకు చెప్పాడు. ఏమని? అన్నా, నేను మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాను, ఆర్టీసీ బస్సు ఎదురుగుండా వచ్చింది, అసలు నేను చచ్చిపోయాను అనుకున్నాను, ఏదో ఒక అదృశ్యమైన హస్తం నన్ను ఎత్తి పాడేసింది పక్కకి. చప్పట్లో కొట్టాడు గట్టిగా. అది ఎత్తుకోవటం అంటే. ఆయన ఎత్తుకుని పక్కగా పాడేయకపోతే ఆ సహోదరుని మర్చిపోయి ఉండేవాళ్ళం మనం. ఆయన ఎత్తుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరొక సంఘటన ఏంటంటే, లారీ ఎదురొస్తుంది, సైకిలు వెనకాల చక్రం కింద పడి పిప్పై నుజ్జైపోయింది, ఎనప కొట్టుకేశారు, ఇంక పని చేయదు అది. అయితే ఆ వ్యక్తిని ఎత్తుకుని పక్కకు పాడేశాడు యేసయ్య. దేవునికి మహిమ కలుగునుగాక. ఇట్లాంటి కార్యాలు ఎత్తుకుంటాం అంటే, నేను నడవను, నన్ను ఎత్తుకో యేసయ్య అని నువ్వు మొంటికేసి కూర్చుంటే కాదు. ఎత్తుకోవటం అంటే అపాయాల నుంచి తప్పిస్తాడు. ఆమేన్. కీడు కలగకుండా కాపాడుతాడు. ముద్దిమి వచ్చే వరకు నీకు ఏ తెగులు, బలహీనతలు రాకుండా నడిపిస్తాడు. మరొక మాట కూడా చదవండి బైబిల్లో. 44వ అధ్యాయం యెషయా గ్రంథం, 54వ అధ్యాయం యెషయా గ్రంథం 15వ వాక్యం చదవండి. 4:15 చదువుదాం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 15వ వాక్యం చదువుదామండి. లేదా 48వ అధ్యాయం 15వ వాక్యం, 48:15 చదువుదాం. నేను నేనే ఆజ్ఞ వాడను, ఆజ్ఞ ఇస్తున్నాను, నేనే అతన్ని పిలిచి తిని, నేనే అతనిని పిలిచి తిని, నేనే అతనిని రప్పించి తిని, నేనే అతన్ని లోకములోండి, పాపములోండి వెలపలికి రప్పించాను. అతని మార్గము తేజరిల్లును. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరినైతే ఆయన పిలిచాడో, ఎవరినైతే ఆయన పిలుచుకున్నాడో, ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారిని ఆయన ఏం చేస్తాడు? పిలుస్తాడు. ఎవరినైతే పిలుచుకున్నాడో వారిని ఆయన నీతిమంతులుగా తీరుస్తాడు. ఎవరినైతే నీతిమంతులుగా తీర్చాడో ఆయన మహిమలో చేర్చుకుంటాడని రోమాపత్రికలో ఉంది. హల్లెలూయా. నా ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, ఆయన పిలిచాడు, ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన బయటికి తీసుకొచ్చాడు. పాపములో నుండి శపితమైన అనుభవాలు కొట్టుకుపోకుండా, లోకములో మిళితమైపోకుండా, లోకాశల్లో, శరీరాశల్లో, నేత్రాశల్లో, జీవపు టంబాల్లో ఆయన ప్రజలమైన మనం పడిపోకుండా, చెడిపోకుండా, కూలిపోకుండా, నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోకుండా తప్పించుడు కొనకాయి, విడిపించుడు కొనకాయి, నడిపించుడు కొనకాయి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పిలిచిన వారిని ఆయన ఏర్పాటు చేసుకుని ప్రియులారా నడిపిస్తూ ఉన్నాడు. ఎవరినైతే పిలిచాడో, ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరినైతే ప్రత్యేకించుకున్నాడో, ఎవరినైతే ఆయన రక్తం చేత కడిగి తన సొత్తుగా మార్చుకున్నాడో వారి మార్గము తేజరిల్లునుగాక. ఆమేన్. వాళ్ళ ఆలోచనలు సఫలీకృతమగునుగాక. వాళ్ళు వెళ్ళుచున్న మార్గములో నా యేసు వారికి తోడయుండునుగాక. హల్లెలూయా. తోడై ఉంటాడు. తుఫాను వచ్చినా, గాలి వచ్చినా నిమ్మలపరుస్తాడు. యేసు ప్రభులు వారు
శిష్యులారా మీరు వెళ్ళండి, నేను మీ వెనకాలే వస్తాను అంటే, ఈ సముద్రంలో నువ్వు లేకుండా మేము ఎక్కడికి పోతామయ్యా, మేము పోలేము, నువ్వు రావాలంటే లేదు లేదు నేను తండ్రితో ఏకాంతంగా గడపాలి, మీరు వెళ్ళండి నేను వస్తా అంటాడు. ఇక మొత్తం ఈ శిష్యులందరూ పడవ ఎక్కి వెళుతూ ఉన్నారు. వెళుతుంటే మార్గ మధ్యలో నడి సముద్రంలోకి వెళ్ళినప్పుడు గల్లియ సముద్రంలో ఏం ఎదురొచ్చింది? తుఫాను, గాలి, కెరటాలు పొంగిపోతున్నాయి, పడవలోకి వచ్చి నీళ్లు పడిపోతున్నాయి. ఇక ఒకరికొకరు గుసగుసలాడుతూ ఉన్నారు. బాధకుడైన యేసయ్య రమ్మంటే రాకుండా మనం ఒంటరిగా పంపించేశాడు, ఇప్పుడు తుఫాను వచ్చేసింది, కెరటాలు పొంగిపోతున్నాయి, ఉర్రూతలు అవుతుంది, 150 కిలోమీటర్ల వేగంగా గాలి వీస్తుంది. ఇంత ప్రచండమైన వర్షంలో, ఇంత ప్రచండమైన తుఫానులో ఇక మనం అందరికీ చేరేది లేదు, బ్రతికి బట్ట కట్టేది లేదు, అంత ముద్ద తినేది లేదు, మరణం తథ్యం. ఇక ఈ గల్లే సముద్రంలో మునిగి మనం చచ్చిపోవాల్సిందే అంటూ 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 ఉండగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీటి మీద నడిచి వస్తున్నాడు. చప్పట్లో కొట్టండి గట్టిగా. నీటి మీద నడిచి వస్తున్నాడండి. శిష్యులు అంటారు, ఏమన్నారు? భూతం భూతం భూతం, గాల్లో ఇదొకటి వచ్చింది ఎదురుగా, మళ్ళీ భూతం అవుతుంది, దయ్యం అవుతుందంటే యేసు ప్రభు నేను నేనే. హల్లెలూయా. నా బిడ్డలారా భయపడకండి, నేను నేనే, ధైర్యము తెచ్చుకోనండి, ధైర్యం వహించండి, మీ కార్యం సఫలీకృతమగునుగాక. ఈ తుఫాను చూసి, ఈ అలజలు చూసి, ఈ కలవరాలు చూసి ఎలక్షన్లో మొత్తం లేదు అధైర్యం, భయపడిపోతున్నారు అందరూ. ఈ విషయాలు 8 గంటలకు తేలిపోయి సాయంత్రం 8ంటికి. కలవరపడకూడదు, ధైర్యముగా వెళ్ళిపోవాలి ముందుకి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక వ్యక్తి ఆ పర్వతానికి ఈ పర్వతానికి ఒక తీగ ఒకటి కట్టి ఆ తీగ మీద నడుస్తూ ఉన్నాడంట. వేల మంది ప్రజలు చూస్తున్నారు. ఆ తీగ మీద నడుస్తున్నాడు. తీగ జారి కింద పడ్డాడా? వేల అడుగుల లోతు లోయ, అగాధపు లోయ. ఆ లోయలో పడిపోతాడు. ఇక ఎముకలు కూడా మెగలో. కింద పడ్డాడంటే నడుస్తూ ఉంటుంటే పిల్లల బ్రహ్మాండంగా సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. మళ్ళీ రెండోసారి ఏం చేశాడంటే ఒక ఎదురు బొంగు ఒకటి పట్టుకుని ఇక బ్యాలెన్స్ ఏం లేకుండా బొంగుతో నడుస్తూ ఉన్నాడు. ఇంకా ఆనందిస్తున్నారు. మూడోసారి ఏం చేశాడంటే ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు అక్కడ. పిల్లాడు ఉంటే ఆ పిల్లోడిని మెడ మీద వేసుకుని నడిచి వెళ్ళిపోతున్నాడు. ఒట్టిగా నడిచాను సంతోషించారు, ఎదురు బొంగు పట్టుకుని నడిచాను సంతోషించారు, అదిగో పిల్లోడిని ఎత్తుకుని నడిచాను సంతోషించారు. ఇప్పుడు మీలో ఒకరు రండి, మిమ్మల్ని ఎత్తుకుని నడుస్తాను అని అంటుంటే ఒక్కడు రాలా. ఎందుకు? వాళ్ళ ధైర్యం లేదు. బతుకుంటే బచ్చల కూర అయినంత వండుకు తింటారు బాబు, నీ మెడ మీద ఎక్కి మేము ఎందుకు సావాలా అంటే రావట్లేదు. అందుకు కారణం ఏంటంటే వాళ్ళకి ధైర్యం లేదు. ధైర్యం లేదు. ఎందుకు ధైర్యం లేదు? వాళ్ళ గుండెల్లో యేసయ్యకు స్థానము లేదు. ఎవరి గుండెల్లో, ఎవరి హృదయాల్లో యేసయ్య ఉంటాడో, అవే ఎవరి జీవితాల్లో యేసయ్య కొలువై ఉంటాడో, యేసయ్య నివాసం చేస్తాడో వాళ్ళకి ఎక్కడలేని ధైర్యం వచ్చునుగాక. ఆమేన్. అందుకే ప్రవక్తల మరి గ్రంథంలో మనం చూస్తుంటే, పాత నిబంధన గ్రంథంలో చూస్తుంటే, మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి. రాజుగారితో దేవుడు చెప్తున్నాడు, మీ కార్యము సఫలీకృతమగునుగాక. ఆమేన్. తుఫాను మధ్యలో, కలవరాల మధ్యలో కృంగిపోతూ విసిగి వేసారిపోతూ ఉంటుంటే యేసు ప్రభువుల వారు అంటారు, నేను నేనే, భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి శిష్యులారని. ఏయ్ తుఫాను, గాలి ఆగిపో, నిమ్మలించో అని ఒక్క మాట చెప్పిన వెంటనే గాలి తుఫాను ఏమైపోయినండి? గాలి తుఫాను రేగి అలలు పొంగినా అంతులేని వేదన నాకు కలిగిన, సముద్రము పొంగి నురుగు కట్టినా యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా. యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభు మనతో నుండి భయము లేదుగా. యేసు ప్రభు మనతో నుండి భయము లేదు. భయపడకూడదు, భయపడకండి, నేను నేనే,
ధైర్యం తెచ్చుకోనమని గాలి తుఫాన్ ఆపి, ప్రియులారా నీవే అయితే, పేతురు కంగారు ఎక్కువ కదా, బోధకుడా యేసయ్యా బోధకుడా నీవే అయితే నువ్వు నడుస్తున్నట్టు నేను నడవాలంటే, పేతురు నీ విశ్వాసం నిన్ను నడిపిస్తుంది, దిగున్నాడు అంటే యేసయ్యను చూస్తా నడుస్తూ వెళ్తున్నాడు పేతురు. ఎప్పుడైతే గాలిని చూచాడో బైబిల్లో రాస్తుంది, మునుగుపోతున్నాడు. ప్రభువా రక్షించు 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 అంటే యేసయ్య హస్తమును చాపి జుట్టు పట్టుకుని పైకి లేపి, అల్ప విశ్వాసి ఎందుకు నీవు సందేహపడితివి. హల్లెలూయా. అంటే విశ్వాసముగానే ఉంటాం, కానీ ఒక్కొక్కసారి ఆ అల్ప స్వల్ప అవిశ్వాసం మనలో జ్వరపడుతుంది. పాస్టర్ గారు అలాగే చెప్తారులే, కడుపు నొప్పి తగ్గుతుంది, ఏమండి క్యాన్సర్ తగ్గుతుందా, పెద్ద పెద్ద రోగాలతో ఆశపడడం వాళ్ళు చిన్న చిన్న అయితేనే ప్రభు ఎక్కడుందండి బైబిల్లో? ఏమండి ఎక్కడుంది? తలలోంచి సీము రక్తం కారుతానే ఉండేది. 9-10 సంవత్సరాల వయసు పిల్లోడు. ఎవరో చెప్పారంట, ఆ పాస్టర్ మందు వేసుకోడు, వెళ్ళిన వాళ్ళకి మందు వేసుకోమని చెప్పడు, ఎవరైనా రోగులు వస్తే ప్రార్థన చేస్తాడు అని చెప్పారంట ఎవరో. ఇప్పుడు కాదండి, ఒక 28 ఏళ్ల క్రితం. నిజమండి, నిజం. ఆ తల్లి తీసుకొచ్చి ఏడస్తూ ఉంది. నూనె బాటిల్ ప్రార్థన చేసి, ఈ నూనె రంధ్రం పడిపోయింది, రక్తం సీము కారుతూ ఉంది. డాక్టర్లు చెప్పారు, సర్టిఫైడ్ ఇచ్చారు, ఇది బ్రెయిన్ క్యాన్సర్, ఈ కుర్రోడు బతకడని చెప్పేశారు. రక్తం సీము కారుతానే ఉంటుంది 24 hours ఎడతెరిపి లేకుండా. అదొక రకమైన కంపు. 9-10 ఏళ్ల వయసు పిల్లోడు. నూనె బాటిల్ ప్రార్థన చేసి, ఈ నూనె వేసి రక్తంగా వేసి ప్రార్థన చేసుకోమ్మా, నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తాను, అద్భుతం ప్రభు చేస్తాడని. దేవుని యేసు ప్రభుని విశ్వసించు, నమ్ముకో, ప్రభుని వెంబడించి ఒక అద్భుతం జరుగుతుంది నీ జీవితంలో, నీ బిడ్డ జీవితంలో అని ప్రార్థన చేసి పంపించానండి. వితిన్ 2 weeks 2 వారాలు తిరగకుండా ఆ గాయం మాడిపోయింది. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు 27 ఏళ్ళు 26 ఏళ్ళు అవుతుంది. వాడికి పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. మళ్ళా క్యాన్సర్ రాలా. ఛార్జీకి డబ్బులు లేని అడ్రస్ ఇమ్మంటే ఇస్తా, చూసి రండి వెళ్ళి. ఇట్లా ఎన్నండి, ప్రభు చేస్తాడు, ప్రభు చేస్తాడు. ఈ మధ్య నేను ఒక కాస్త బలహీనం అవుతే మా అమ్మతో ప్రార్థన చేయించుకోవటం నాకు అలవాటు. ఆమె ప్రార్థన చేసిన తర్వాత ఒక మాట అంది, రే చచ్చిపోతప్పుడే బతికిచ్చాడు నిన్ను 30 ఏళ్ల క్రితం, ఈ బలహీనత ఎంత, నువ్వు భయపడకు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఆమేన్. తల్లిగా ఎంత ధైర్యపరిచిందండి, నాకు కొండంత బలం వచ్చేసింది. హల్లెలూయా. ఇక ప్రార్థన చేస్తూనే ఉంది ఆమె. ఎప్పుడు పడుకోవడం, ఈ 70 ఏళ్ళ వయసులో ఏం పడుకుంటుందండి, స్తోత్రం చెప్తానే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుతములు చెయ్యునుగాక. తుఫాను లాంటి శోధనలు, సమస్యలు, రోగాల నుండి దేవాతి దేవుడు అన్నీ నిమ్మలపరిచి, ఆయనే మన పక్షమయుండి కార్యములు చేసే దేవుడై ఉన్నాడని లేఖనములు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. మరొక మాట కూడా మనం చూస్తుంటే, ఎవడైనను పరలోక పట్టణానికి రావాలంటే నా ద్వారానే రావాలి, వేను నేనే, మార్గాన్ని నేనే. ఆయన ఏమన్నారు యోహాను సువార్త, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. ఎవడైనను సరే, సర్వ ప్రపంచములో ఎవరైనా సరే ఆయన ద్వారానే తండ్రి వద్దకి, పరలోక పట్టణానికి, మోక్షపురానికి వెళ్ళాలి. వాళ్ళు ఏ పతులైనా సరే, ఏ అధిపతులైనా సరే, యేసు రక్తముతో కడగబడకుండా నీ మనస్సు మార్చబడి నూతన పరచబడిన వాడవై, నూతన పరచబడిన దానివై రూపాంతరపు అనుభవంలోకి రాకుండా మోక్షపురానికి వెళతామంటే అది కలే, కలగానే మిగిలిపోద్ది. ఎవరైతే మనస్సును మార్చుకొని నూతన పరచబడిన వారై రూపాంతరపు అనుభవంలోకి వచ్చి ప్రకాశములను, నిర్మలములైన ఆ తెల్లని వస్త్రములు ధరించుకున్న అనుభవాల్లో పరిశుద్ధ క్రియల చేత నింపబడిన వారమై, ధరించుకున్న వారమై, ఎవరైతే ప్రభు రాకడ ఆగమనం కొరకు నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు కూడా
తేటగా రాస్తుంది బైబిల్లో రాయబడిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు ప్రియులారా. ఆకాశము, భూమి, గాలి, నీరు, వాయువు, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి, కరిగిపోతాయి. ఇప్పటికే భయానకమైన పరిస్థితులు ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. ఇండోనేషియాలో రక్తపు వర్షం కురిసింది. ఏ వర్షం? నా న్యూస్లో చూస్తుంటే భయం కలుగుతుంది. రక్తం ఏర్లై పారుతుంది, రక్తం ఇండోనేషియాలో. ఇక అగ్ని వర్షం కురుస్తుంది. ఆస్ట్రేలియా అంతా పగ మండిపోతుంది. ఆ అడవి అంతా స్విచ్ పెట్టారు ఎవరో, అది ఆగట్లేదు. ప్రపంచం అంతా వైరస్ అతలాకుతలం చేస్తూ వస్తుంది. ఆగిపోయింది అనుకుంటున్నారా? ముందుంది ముసళ్ళ పండగ. ఈ సమయంలో భక్తులు ఎవరో, భక్తి కోసం ప్రాంకులాడుతున్న వారెవరో తేలిపోద్ది. తేలగొట్టేస్తాడు ఆయన. అసలైన సిసలైన గింజలు ఆయన పాదాల చెంత పడతాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. పుచ్చిపోయిన గింజలు, పొల్లు గింజలు గాలికి ఎగరగొట్టు పొట్టు వలె ఉంటాయి. ఆ పొట్టిని వ్యవసాయకుడు అగ్నితో కాల్చివేయబోతున్నాడు. ఆ దినం ఎప్పుడూ లేదండి. ప్రభు రాకడాగమనం బహు సమీపంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం సిద్ధపడాలి, ఎదురు చూడాలి. ఆయనే సమస్తమును కూడా నిర్మించినవాడు, ఆకాశమును విశాలపరిచినవాడు, భూమిని 6 నేలగా పరచినవాడని లేఖనాల్లో మనం చూస్తూ వస్తున్నాం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముని 15వ అధ్యాయం ఆదికాండం చదవండి. అబ్రహాముని కల్దీయులు యూరను పట్టణములో నుండి యువతలకు బయటికి తీసుకొచ్చినవాడు ఆయనే. చదవండి 15వ అధ్యాయం ఆదికాండం 7వ వాక్యం చదువుదాం. మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దానిని నీకు ఇచ్చుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన కల్దీల ఊరను పట్టణంలో నుంచి నేను యువతలకు తీసుకొచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకొనిదనని నాకు ఎట్లు తెలియననగా ఆయన 3 పెయ్యను 3 మేకను 3 పొట్టేలును ఒక తెల్ల గువ్వను ఒక పావురు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. తీసుకొచ్చి అతడు అవన్నీ తీసుకొని వాటిని ఖండించమని చెప్పాడు. ఆ చరిత్రలో మీరు చదువుతుంటే వాటిని తీసుకొచ్చి నాకు నైవేద్య బలిగా చెల్లించి వాటిని ఖండించు అని చెప్పాడండి. చంపేయి అని చెప్పాడు. అయితే అక్కడ రాయబడిన చరిత్ర ఏంటంటే అన్నిటినీ ఖండించాడంట, పక్షులను అతడు ఖండించలేదంటండి. ఇంకో రెండో తప్పు ఏంటంటే, మరి బలి చెల్లించిన వాడు, నైవేద్య బలి అర్పించిన వాడు ప్రార్థనలో ఉండాలి కదండి. ప్రార్థన చేయకుండా నిద్రపోయాడు. దానికి వచ్చిన పర్యాసనం ఏంటంటే, అబ్రహాం నీ తరము నుండి 4వ తరం వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీళ్ళు ఐగుప్తీయులు దేశంలో నీ ప్రజలు 400 సంవత్సరాలు శ్రమ పడతారు, హింసను అందుతారు, బాధ పొందుతారు. వీళ్ళు ఐగుప్తు దేశంలోకి రావడానికి కారణం ఏంటి? 4వ తరం వారని బైబిల్ రాసి ఉంది. అబ్రహాం ఒక తరం, తర్వాత ఎవరి తరం? ఇస్సాకు తరం, తర్వాత 3వ తరం ఎవరు? యాకోబు తరం, 4వ తరం ఎవరు? యోసేపే కదా ముందెళ్ళింది. 4వ తరం దేవుని మాటల్లో ఏదైనా కూడా నిరర్ధకము లేదండి. పంచభూతాలు మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాం. కానీ బిడ్డలారా, నా మాటలు గతించవు. నా మాటలలో సున్నైనను పొల్లైనను లేవు. ఈరోజు వరకు, ఈవెన్ టుడే, ఈరోజు వరకు నా మాటలు అవునన్నట్టుగా ఉన్నాయి, కాదన్నట్టుగా లేవు. కనుక ఎవరైతే ఆయన మాటలు విని గడగడగడ వణుకుచు ఆయన మాటలు వినే భయభక్తులతో దేవుని సన్నిధిలో సాగిపోతూ ఉంటారో అట్లాంటి వారిని దేవాతి దేవుడు లోకమనే ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చి, వెలపలకి తీసుకొచ్చి, సంఘమనే యెరూషలేముకు చేర్చి నీకు నెమ్మదిని, సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేస్తాడు అనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలు కనబడుతున్నాయి. 5వదిగా మనం చూస్తుంటే బైబిల్లో మరొక మాట కూడా రాస్తుంది. 32వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 39వ వాక్యం చదువుదామండి.
32వ అధ్యాయం 39వ వాక్యం, ద్వితీయోపదేశకాండం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, ప్రభువు లేడు. మృతి నొందించువాడును, మృతి నొందించువాడను, బ్రతికించువాడును నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడును నేనే, బాగు చేయవాడను నేనే. నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడు లేడు, నా చేతిలో నుంచి విడిపింపగలిగిన వాడు సర్వ ప్రపంచం ఎవడు లేడు. మరొక చోట ఏముంది? నేను మిమ్మల్ని నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను. హల్లెలూయా. ఎక్కడ చెక్కున్నాడు ఆయన వాళ్ళని? ఎక్కడండి? ఇక్కడ ఒక రహస్యం దాగుంది. ఆయన సిరాతో కలముతో వ్రాసుకోవాలా, రాసుంటే చెరిగిపోతాం. ఆయన చెక్కేసుకున్నాడు వజ్రపు మొనతో. ఆమేన్, హల్లెలూయా. చెక్కేసుకున్నాడండి. పెయింట్తో రాసుంటే చెరిగిపోతాం. ఆయన అరచేతిలో రాసుకున్నాడని రాసి లేదు బైబిల్లో, చెక్కుకున్నాడంట. అంటే అర్థం ఏంటి? ఆ చెక్కబడిన ఆ ఘాట్లు ఎన్నటెన్నటికీ చెరిగిపోవు. హల్లెలూయా. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివే, నాకేమి కోదువా, ఈ స్తుతి మహిమలు నీకే చెల్లింతును, నీ జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. ఆయన మనల్ని ఆయన అరచేతిలో చెక్కుకున్నాడు. అంటే ఆయన అరచేతుల్లో నిత్యము మనల్ని చూస్తూ ఉన్నాడు. అరచేతులు ఎందుకు చెక్కున్నాడు? చలమే చెక్కుంటే ఎలా కనపడతామని ఆయనకి ఎలా కనపడతామండి? అరచేతిలో చెక్కుని ఎవ్రీడే ప్రతి క్షణం నిన్ను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కోట్ల మంది 750 కోట్ల మంది ఉన్నారంట. ఎక్కడ? ప్రపంచంలో ప్రజలు 750 కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. ఈ 750 కోట్ల మంది ఆయన రక్తం చేత కడగబడిన వారిని ఆయన అరచేతిలో చెక్కుకున్నాడు. హల్లెలూయా. మళ్ళీ అందరూ ఉన్నారనుకోవద్దు, మీరు అందరూ ఉండరు. రక్తం చేత కడగబడిన వారిని మాత్రమే చెక్కుకుంటాడు ఆయన. హల్లెలూయా. ఎవరైతే ఆయన ఎత్తుకుంటాడో, ఎవరైతే ఆయన రక్షించాడో, ఎవరైతే ఆయనకి విధేయులమై లోబడి ఆయన రక్తం చేత కడగబడి నూతన పరచబడిన వారమై రూపాంతరపు అనుభవంలోకి వచ్చామో వాళ్ళందరినీ ఆయన అరచేతిలో చిక్కుని ఏం చేస్తున్నాడు? రోజు చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన విడుదలమైన మనం, అయ్యా యేసయ్యా పరీక్షలు వచ్చేస్తున్నాయి, ఎగ్జామ్స్ వస్తున్నాయి, కాస్త సహాయం చేయడు ప్రభువారి. ఆయన అరచేతుల్లో చెక్కుని ఉన్నాం కదా మనం. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఆ వీడియోలో చూస్తూ ఉంటాడు. ఆయన ఆయనకి వీడియో పిక్చర్ చూస్తూ ఉంటాడు. నీ కన్నీళ్ళు చూస్తాడు ఆయన, నీ వేదనలు చూస్తాడు. చూసి ఏం చేస్తాడు? నీ కన్నీటి నాట్యంగా మారుస్తాడు. ఆమేన్. మన పిల్లల్ని ఉన్నత శ్రేణిలో పాస్ అయ్యేటట్టు చేస్తాడు. మన బిడ్డల పట్ల శుభకార్యాలు జరిగిస్తాడు. పాడిని దీవిస్తాడు, పంటను దీవిస్తాడు, నీ ఉద్యోగంలో నీకు ప్రమోషన్ ఇస్తాడు. ఎలాగిస్తాడు? నువ్వు చేసిన ప్రార్థన బట్టి. నువ్వు చేస్తున్న ప్రార్థన ఆయన అరచేతిలో చూస్తాడు. నిన్ను చెక్కుకున్నాడు, నన్ను చెక్కుకున్నాడు, సర్వ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళని ఆయన చెక్కేసుకున్నాడు. నీ ఆర్తధ్వనిని, నీ కన్నీళ్లను, నీ అంగలార్పును ఆయన చూస్తాడు. చూసి వెంటనే ఆయన క్రియ చేస్తాడు. ఆయన వంగి చూసి ఒక కార్య తన దూతలు పంపించి నీ పక్షాన వ్యాజ్యమాడేట్టు చేసి గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయనకు ఆయనే సాటి. ఆమేన్. హల్లెలూయా. ఆయనకు ఆయనే సాటి అయి ఉన్నాడు. ఆయన
మృతి నొందించువాడు ఆయనే, బ్రతికించువాడు ఆయనే, పునరుద్ధానమును జీవమును ఆయనేనని లేఖనాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. ఆరోదిగా మనం చూస్తుంటే సేవకుని యొక్క నోటి మాటను రూఢిపరచువాడు ఆయనే. హల్లెలూయా. హన్న ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడాల, దేవుడు దర్శనం ఇవ్వాల. మీరు కావాలని గమనించుకోండి, ఎంత ప్రార్థన చేస్తుందో అన్న. చేస్తుంటే ఊగుతూ ఉంది, దుఃఖముకురాలైంది, కన్నీళ్లు విడుస్తుంది, ప్రలాపిస్తుంది, ఏడుస్తుంది. ఈ లోపల ఆ చర్చి ఫాస్టర్ గారైనా ఏలీ దైవజనుడు వచ్చాడు. అమ్మా, నువ్వు ఏదైతే మనవి చేసుకున్నావో దానిని యెహోవా నీకు దయచెయ్యునుగాక అని దైవ సేవకుడు ఎప్పుడైతే తన నోటితో అన్నాడో పరలోకమందున్న దేవుడు ఆమెన్ అన్నాడు. హల్లెలూయా. ఆమెన్ అనే మాట ఆయన వినపడింది, మనకు అర్థం కాదు. అమ్మా, ఇక నువ్వు దుఃఖముఖురాలువై ఉండొద్దు, సంతోషంగా నీ ఇంటికి రామాలోకి వెళ్ళిపో, ఇక దుఃఖముఖురాలుగా ఉండొద్దు. నీ గర్భాన్ని తెరవబోతున్నాడు ఆయన. ఈ సంవత్సరం మన మందిరములో అనేకులు గర్భఫలం ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆశ్చర్య కార్యములు చేయబోతున్నాడు ఆయన. నీ గర్భ దోషాన్ని తొలగించబోతున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఇస్తాడు అనే విశ్వాసం కలిగి ఇక దుఃఖముఖురాలుగా ఉండకుండా సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. నీ విశ్వాస పరిమాణమును బట్టి ఆయన కార్యములు చేస్తాడు అనే సంగతులు వాస్తవం. నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళిపోమంటే దేవుడు సేవకుని యొక్క నోటి మాటను రూఢిపరిచేవాడను నేనే అని రాసుంటుంది అక్కడ బైబిల్లో. నేనే. ఏలియా దినాల్లో 2 తలంపుల మధ్యలో తడబడుతూ ఉన్నప్పుడు దేవుని ప్రజలంతా 2 మనసులతో, 2 మనస్తత్వాలతో, 2 తలంపులతో ద్విమనస్కులై ఉంటున్నప్పుడు ద్విమనస్కుల్ని నేను ద్వేషిస్తున్నానని దేవుడు తెలియపరుస్తున్నట్లుగా ఏలియా దినాల్లో ఏమన్నా ప్రార్థన చేశాడు ఏలియా? ఈ సంవత్సరం మంచైనను వర్షమైనను కురవకుండునుగాక. అంతే. పరలోకమందు దేవుడేమన్నాడు? ఆమేన్ అన్నాడు. 3.5 సంవత్సరం వర్షం కురవల, పంటలు పండలేదు. కారణం ఏంటంటే సేవకుని యొక్క నోటి మాటను రూఢిపరిచే దేవుడు. సౌలు తన పనివాడు గాడిదలు ఎతకటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? సమూయేలు దగ్గరికి వెళ్ళారు. సమూయేలు గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ పట్టణములో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు మహాగణుడు. హల్లెలూయా. అతడు ఏ మాట చెప్తే ఆ మాట నెరవేరుతుంది. హల్లెలూయా. దేవాతి దేవుడు సేవకుని యొక్క నోటి మాటను రూఢిపరుస్తాడని లేఖనాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. మరొక మాట కూడా బైబిల్లో చదువుతుంటే యెషయా గ్రంథం 48:12 వాక్యం చదవండి. యెషయా 48:12. యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము, నేనే ఆయనను. 26వ వాక్యం 12వ వాక్యమేనా? చదవండి. నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడను అని చెప్తున్నాడు ఆయన. ఆయన ఎవరండి? మొదటివాడును కడపటివాడును. ప్రకటన గ్రంథం 22:13 చదవండి, అక్కడ కూడా ఉంటుంది. ఆయన మొదటి నుంచి ఉన్నవాడు, నేనే అల్ఫయు ఒమేగయు, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతమునై ఉన్నాను. ఆదిలో ఉన్నాడు. ఆదిలో ఎక్కడున్నాడు ఆయన? ఏమండి, తినొద్దన్న పండు ఆదాము అవ్వలు ఎప్పుడైతే తిన్నారో వాళ్ళు సిగ్గు ఎరుగుని వారై దిగంబరులుగా ఉన్నారని గుర్తించిన వెంటనే వాళ్ళు అంజూరపు ఆకులను కచ్చడములుగా చేసుకుని వాళ్ళ దిశములు కప్పుకుంటూ ఉంటుంటే ఆకులు ఎన్ని రోజులు ఉంటాయి? ఎండిపోయి వాడిపోయి రాలిపోతున్నాయి, మళ్ళీ కట్టుకుంటాం, మళ్ళీ ఊడిపోతున్నాయి. ఇలా కాదని ఆదిలో సృష్టికర్త అయిన దేవుడు ఒక గొర్రె పిల్లను వధించెను.
ఆ వధించబడిన గొర్రెపిల్లే ప్రభువైన యేసు. ఆయన అంటాడు, నేను ఆదియు అంతమునై ఉన్నాను. హల్లెలూయా. అందుకే ఫ్రెడీ ఫాల్ గారు ఒక పాట రాసి పాడారు, ఆదిలో వధించబడిన గొర్రె పిల్ల, అనాదిలో వధించబడిన గొర్రె పిల్ల. హల్లెలూయా. ఆదిలో వధించబడింది, మనందరి కోసం కల్వరి శిలువలో వధించబడింది. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కొరకు పొదలోకి వచ్చి చిక్కుకుంది గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడుదల పొందడానికి నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల రక్తం చిందించబడింది. ఆ నిర్దోషమైన గొర్రెపిల్లే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మొదటివాడు, కడపటివాడు, ఆదియు అంతమై ఉన్నవాడు, అల్ఫయు ఒమేగై ఉన్నవాడు. ఆయన అన్ని దినాలు ఉన్నాడు, సర్వవేళ ఉంటాడు. ఇందు కలడని అందు లేడని సందేహమే లేదండి. ఆయన మనల్ని కాపాడుతాడు, ఆయన మనల్ని అరచేతిలో చిక్కుంటాడు, ఆయన రక్షిస్తాడు, ఎత్తుకుంటాడు, చంకన పెట్టుకుంటాడు. ఎంతవరకు? ముదిమి వచ్చు వరకు. హల్లెలూయా. మన అతిక్రమాలన్నీ కూడా తుడిచివేస్తాడు. మరి ఎన్నటికీ మన పాపాలని జ్ఞాపకము చేసుకొనడు. తూర్పుకి పడమరికి అంత దూరం విసిరి కొడతానని లేఖనాలు చెప్తున్నాయి. ఎవరైనా సర్వప్రపంచంలో పరలోకానికి వెళ్ళాలంటే ఆయనే మార్గం. ఆమేన్. ఆయనే సత్యం, ఆయనే జీవమై ఉన్నాడు. నా ద్వారా తప్ప ఎవ్వడును కూడా తండ్రి యొద్దకు చేరలేడు అని యోహాను సువార్త 14వ అధ్యాయం రాస్తుంటాడు. కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, నేనే మీ అతిక్రమాల్ని తుడిచేవాడిని, నేనే మిమ్మల్ని ఎత్తుకునేవాడిని. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచండి, అందరూ తల వంచండి. కోరేసుని నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, అని చెప్పువాడను నేనే అని లేఖనాల్లో మనం చదువుతాం. ఆయన యెరూషలేమును నువ్వు కట్టబడుతు అనియు దేవాలయమునకు పునాదిగా ఉండుని ఎడల నేను చెప్పుచున్నానని చెప్తున్నాడు. దేవుని మందిరములో పునాదులుగా ఆయన మనల్ని సిద్ధపరచబోతున్నాడు. దేవుని మందిరములో సజీవమైన రాళ్ల వలె ఆయన మన మందిరముగా కట్టుచున్నాడు. అందరినీ కాదండి, ఆయన చిత్తం ఎవరు చేస్తారో వారిని మాత్రమే ఆయనకు ఒక దేవాలయంగా నిర్మించుకోబోతున్నాడు. ఆయన నీలో నాలో కొలువై ఉండాలని కోరుకుంటున్నాడు. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు, నీ అంతఃపురములో నన్ను చేర్చుదువు, నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నాకే సమృద్ధిగాని కృపను పంచావు, నా యేసు రాజా కృపాసాగర అనంత స్తోత్రార్హుడా, నాకే సమృద్ధిగాని కృపను పంచావు, నా యేసు రాజా కృపాసాగర అనంత స్తోత్రార్హుడా, అనంత స్తోత్రార్హుడా, నీ దయ గల కను సైగలే ధైర్యపరచినవి, నీ అడుగు చాడలే నాకు త్రోవను చూపినవి, నీ
రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి, నీ సైన్యములో నన్ను చేర్చితివి, నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి, నీ సైన్యములో నన్ను చేర్చితివి. నాకే సమృద్ధిగాని కృపను పంచాము, నా యేసు రాజ కృపాసాగర అనంత స్తోత్రార్హుడా. నీ దయగల మాటలే చేరదీసినవి, నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి, నీ కృపనే ధ్వజముగా నా పైన నిల్పితివి, నీ బిందుశాలకు నన్ను చేర్చితివి, నీ కృపనే ధ్వజముగా నా పైన నిలిపి యేసయ్యా, నీ బిందుశాలకు నన్ను చేర్చితివి, నీ దయగల తాళంపులే రూపునిచ్చినది, నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి, నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నా. అందరూ పాడాలి. నీ అంతఃపురములో నన్ను చేర్చుదువు, నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. యేసయ్యా, నీ అంతఃపురములో నన్ను చేర్చుదువు, నీ చిత్తమే నాలో. యేసయ్యా, నీ చిత్తం నాలో నెరవేర్చండి అని. ఆమేన్. స్తోత్రం. నన్ను చేర్చుదు, నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి. ఎస్, నీ సైన్యములో నన్ను చేర్చితివి, నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి, నీ సైన్యములో నన్ను చేర్చితివి. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నాకే సమృద్ధిగాని కృపను పంచావు, నాకే సమృద్ధిగాని కృపను పంచావు, నాకే 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 సమృద్ధిగాని. Mighty Lord, నాకే ఎడబాయని నీ కృప
విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. అనంత స్తోత్రార్హుడా, అనంత స్తోత్రార్హుడా, అనంత స్తోత్రార్హుడా. నన్ను విడువనిది ఎడబాయనిది, శాశ్వతమైన నీ కృపయే నన్ను విడువనిది ఎడబాయనిది, శాశ్వతమైన నీ కృపయే. నా ఎడ కురిసెను నీ కృపయే, నా ఎడ కురిసెను నీ కృపయే. కృపా 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 నీ కృపా, కృపా 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 కృసనే కృసనే నీ కృపా 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 నీ కృపా. నన్ను విడువనిది ఎడబాయనిది, శాశ్వతమైనది నీ కృపయే, అత్యున్నతమైనది నీ కృపయే. నీ కృప వీడి ఒక క్షణమైన నేనెలా బ్రతకగలను నా యేసయ్యా. నీ కృప వీడి ఒక క్షణమైన నేనెలా మనగలను యేసయ్యా. యేసయ్యా నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసు కొన్నావు నీవు. అందరూ చేతులు ఊపుతూ అల్లాడిస్తూ స్తోత్రం చెబుతాం. ప్రభు మనతో మాట్లాడారు, గట్టిగా చెప్పండి. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, నీకు లెక్కింపలేని స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఈ పునరుద్ధానపు ఆరాధనలో మీ సేవకుల్ని బలపరుస్తూ వచ్చారు. నాతోనూ మాతోనూ కూడి వచ్చినటువంటి నీ ప్రజలందరితోనూ ముఖాముఖిగా స్పష్టమైన రీతిలో మీ మనస్సులో ఉన్న మాటను మాకు మీరు బయలుపరిచినందుకు స్తోత్రం నాయన. నీ మాటల మకరందం చేత మమ్మల్ని మీరు ఎంతగానో బలపరిచారు, తృప్తిపరిచారు. అందుని బట్టి మీకు స్తోత్రం. నీవు ఎవరివో ఈ దినమున బయలుపరుచుకున్నారు. అవును నాయన, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. నేనే అల్ఫా ఒమేగా, మొదటి వాడను కడపటి వాడను. నేనే సమస్తమును
జరిగించువాడను. నేనే నా సేవకుని మాటను రూఢిపరచువాడను, నా దూతల ఆలోచనను నెరవేర్చువాడను. నేనే నా చిత్తానుసారంగా మీ అతిక్రమాలను తుడిచివేయుచున్నాను, మీ పాపములను ఇక ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొననని మీరు సెలవిస్తూ వచ్చారు నాయన. నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు నాయన, మాలో ఉన్న ప్రతి అవిధేయత, అపరాధం, పాపములు, పొరపాట్లు, తప్పిదములు అన్నిటినీ మీరు తుడిచి వేసినందుకు స్తోత్రం. మీ రక్తముతో కడిగినందుకు స్తోత్రం, పరిశుద్ధపరిచినందుకు స్తోత్రం, పరిమళ ధూపముగా మీరు మమ్మల్ని అంగీకరిస్తున్నందుకు స్తోత్రం. మీరు మమ్మల్ని రక్షించారు నాయన. మా కొరకు కల్వారి సిలువలో విలువైనటువంటి నీ రక్తాన్ని చిందించి ప్రాణత్యాగం చేసి మమ్మల్ని మీరు రక్షించుకున్నారు నాయన. ఎంత గొప్ప ప్రేమ యేసయ్యా, ఎంత గొప్ప ప్రేమ నాయన. ఇక నుండి సమాధానముగా నీ ప్రజలు వెళ్ళుదురుగాక, ఇక పాపము చేయవద్దు. మీరు హెచ్చరించిన మాట కొరకే స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరు నాయన పరిశుద్ధపరచబడి నాయన నీ సొత్తుగా నీ ప్రజలుగా మార్చబడి ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరే మమ్మల్ని రక్షించుకున్నారు, మీరే మమ్మల్ని బలపరుస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, మీ సన్నిధిలో స్థిరపరుస్తున్నారు నాయన. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. విడిచిపెట్టగా ముదిమి వచ్చే వరకు, తల నింట్రుకలు నెరయు వరకు ఎత్తుకుని వాడును నేనే అని మీరు వాగ్దానం ఇచ్చారు. చూడుము, నా అరచేతుల్లో నిన్ను నేను చెక్కుకొని ఉన్నాను, నేను నిన్ను మరిచిపోచాలను. నిత్యము నీ జ్ఞాపకాల్లో మమ్మల్ని, మా కుటుంబాల్ని మీరు ఉంచుకున్నందుకై స్తోత్రాలు నాయన. నిశ్చయముగా నీ వాక్కును స్థిరపరుస్తున్నందుకై స్తోత్రం. మంద కాపరి అయిన కోరేషుతో నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పిన వాడవు నీవే. ఆ మాట ఈ దినమున మాతో కూడా మీరు చెప్పినందుకు స్తోత్ర. ఇది మొదలుకొని నా చిత్తమంతటిని మీరు నెరవేర్చబోతున్నారు. నీ చిత్తము చేయటందుకు తగిన కృపను, శక్తిని, అభిషేకాన్ని ఇచ్చి మహిమ తెచ్చుకోండి, నడిపించండి, ఆశీర్వదించండి. మీ సేవకుని వాడుకున్నందుకే స్తోత్రం. ఈ ఆరాధన ఎంతో మహిమకరంగా జరిగించారు. అల్ఫా ఒమేగాగా ఉండి, ఆది అంతంగా ఉండి, గాయపరచువాడిని నేను, స్వస్థపరచువాడిని నేను అని చెప్పాను. ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరిచి బాగు చేసి సత్యాన్ని అనుసరించి నీ పరిశుద్ధమైన మార్గాలను వెంబడిస్తూ నీలో ఉన్న జీవాన్ని పొందుకొని యేసయ్య నిత్య జీవానికి సిద్ధపడినట్లుగా కృప దయచేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము, సన్నిధి, సముఖము కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును ఆయన చిత్తము నెరవేర్చుకుంటూ పరలోక పట్టణానికి సిద్ధపరచబడిన ప్రతి ఒక్కరికి ప్రభు కృప సదాకాలము తోడయండి, ఆశీర్వదించి అభివృద్ధిపరిచి ఏదియు కొదువు లేకుండా సమృద్ధిలోకి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.